అమెరికా చదువులకు దూరమవుతున్న విద్యార్థులు ఇప్పుడు సెలవుల్లోనూ స్వదేశానికి రావాలంటే భయపడిపోతున్నారు. ఒక్కసారి అమెరికా దాటి వెళ్తే తిరిగి రానివ్వరన్న భయం వారిని వెంటాడుతోంది. వీసాలు, ఇంటర్వ్యూలు వాయిదా పడుతుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వీసాలు, సోషల్ మీడియా స్క్రూటినీ పెరగడంతో ప్రవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేస్తున్న H-1B వీసాల ఎంపికకు వాడుతున్న లాటరీ విధానాన్ని రద్దు చేసింది ట్రంప్ సర్కార్. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైన వారు అమెరికాకు వచ్చేవారు. కానీ కొత్త విధానంలో వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అనుసరించనున్నారు. అంటే ఎక్కువ నైపుణ్యం ఉండి ఎక్కువ జీతం అందుకునే వారికి H-1B వీసాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన అధిక జీతం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త వెయిటెడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మార్పుతో భారతీయుల్లో ఎంట్రీ లెవెల్ నిపుణులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందటం కష్టంగా మారింది. తక్కువ జీతంతో పనిచేయడానికి ఇష్టపడే విదేశీ కార్మికులకు అవకాశంగా మారిందనే విమర్శలున్న H-1B వీసా విధానాన్ని సమీక్షించిన ట్రంప్ సర్కార్ వారిని కట్టడి చేసేందుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. అప్పటిదాకా సోషల్ వెట్టింగ్ పేరుతో అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయనున్నారు. కొన్నాళ్ల పాటు కొత్తగా వీసాలివ్వరు, రెన్యువల్స్ చేయరు. ఇప్పటికే షెడ్యూల్ అయిన వీసా ఇంటర్వ్యూలను నిరవధికంగా వాయిదా వేశారు. తాజా విధానం ప్రకారం H-1B వీసాల అర్హత కోసం యజమానులు వీసాకు అదనంగా $1,00,000 చెల్లించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. $1,00,000 చెల్లించి H-1B వీసా కొనే కంపెనీలు ఎన్నుంటాయన్నదే ప్రశ్న. ఈ మధ్య కాలంలో అనేక కంపెనీలు కూడా, పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తుల్ని భారతదేశం ఎవరైతే భారతీయులు పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళ దేశానికి వెళ్లొద్దు, భారతదేశానికి ఇప్పుడు వెళ్లొద్దు, ఎందుకంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం మీకు కష్టం కావచ్చు, వీసాలు రద్దు కావచ్చు, ఏదైనా సమస్యలు రావచ్చు, కాబట్టి వెళ్లొద్దు అనేది చెప్పడం ఒక భయంతో కూడిన వాతావరణం ఉంది. కాబట్టి జనరల్ గా పండగల సీజన్ లో ఇట్లా భారతదేశానికి డిసెంబర్ లాంటి సీజన్ లో భారతదేశానికి వస్తా పోతా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారతదేశానికి తిరిగి వస్తే కనుక మళ్ళీ వెళ్లేటప్పుడు వీసా ఇబ్బందులు వస్తాయేమో, వీసా రద్దు వద్దా లేకపోతే ఏమవుద్దనే భయాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి కత్తి మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఈ రోజు పరిస్థితి ఉంది. వీసా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి నెత్తి మీద కత్తి వేలాడుతున్నటువంటి వాతావరణం అయితే మాత్రం ఒక భయానకమైన వాతావరణాన్ని అమెరికాలో ఇమిగ్రెంట్స్ కి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల దాకా అందరికీ ట్రంప్ క్రియేట్ చేశాడు. సో కాకపోతే ఏంటంటే అమెరికన్ ఎకానమీనే డిక్లైన్ లో ఉంది కాబట్టి వాళ్ళ కెపాసిటీస్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ప్రపంచం ఒక సంక్షోభంలో ఉంది. కాబట్టి కాలం తాలూకు ఇది లక్షణం. ఒక సామ్రాజ్య శక్తిగా, ఒక మహాసామ్రాజ్యంగా అమెరికా తన ప్రాబల్యాన్ని కోల్పోతా, తన ఆర్థిక పటిష్టతను కోల్పోతా, అప్పుల పాలైన దశలో ఇంతకంటే దానికి ఇంకో దారి లేదేమనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అంటే మనం సాధ్యమైనంత వరకు ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం కోసమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడల్లా కోలుకునేది కాదు. వేలాది మంది ఇండియన్స్ హాలిడే ట్రావెల్ ను వాయిదా వేసుకుంటున్నారు. ఇది అమెరికాలో హాలిడే సీజన్. మామూలుగా అయితే చాలా మంది ఇండియా వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులతో కొన్నాళ్లు గడిపి వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడికి వస్తే సోషల్ మీడియా వెరిఫికేషన్ పేరుతో మళ్లీ వీసాలు ఇవ్వబోరన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో తమ జర్నీలను వాయిదా వేసుకుంటున్నారు. ఫెస్టివల్ రీయూనియన్స్, ఫ్యామిలీ ట్రిప్స్ ను రద్దు చేసుకున్నారు. అమెరికా వెలుపల ఏ దేశం వెళ్లినా వీసా కోసం ముప్పు తిప్పలు పెడతారన్న భయం వెంటాడుతోంది. అమెరికా బయటకు వెళితే అక్కడే చాలా కాలం ఉండిపోవాల్సి వస్తుందని కొన్నాళ్లు ఎక్కడికి వెళ్లొద్దంటూ సలహాలిస్తున్నారు అమెరికా న్యాయవాదులు. వీసా గడువు ఉన్నా ఏదో కొర్రి పెట్టి ఆపేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లింక్డ్ఇన్ లోనూ, ఫేస్బుక్ లోనూ లేదా మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనూ అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టారన్న ఆరోపణలపై ఆపేస్తే చేసేదేమీ లేదంటున్నారు ఇమ్మిగ్రేషన్ లాయర్లు. అందుకే రిస్క్ ఎందుకని విద్యార్థులు సైతం సెలవుల్లో సొంత దేశాలకు వెళ్లటం లేదని తేలింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న ఆరోపణలతో అమెరికాలో దాదాపు 85,000 H-1B వీసాలను రద్దు చేశారు.